హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను షిరిడి వెళ్తున్నానని ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియోలో అయితే చెప్పాను కదా. ఆ షిరిడి మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళామన్నమాట. మా చిన్నమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు, మా అమ్మమ్మ, తాతయ్య అంటే మా అత్తయ్య మావయ్య అనమాట. అందరం కలిసి వెళ్ళాం. చాలా బాగా జరిగింది ట్రిప్ అయితే. అవి మీకు ఎవరన్నా షిరిడి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అయ్యిద్ది అని ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. డే బై డే మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి చూసాము, మీరు ఒకవేళ షిరిడి వెళ్తే ఏ ప్లేసెస్ చూడొచ్చు అనేవన్నీ డీటెయిల్స్ అయితే ఈ వీడియోస్లో చెప్తాను నేను. మన ఫర్దర్ వీడియోస్ అవే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి మేము విజయవాడ నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళాము. ఎందుకంటే మా ట్రైన్ హైదరాబాద్ నుంచి అన్నమాట. మా చిన్నమ్మ వాళ్ళేమో తెనాల్లో, మేము విజయవాడలో జన్మభూమి అయితే ఎక్కి వెళ్ళాము. వాళ్ళు తెనాల్లో కలిశారనమాట. మాకు అందరం కలిసి అయితే హైదరాబాద్ వెళ్ళిపోయాము. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మాకు ఈవినింగ్ ట్రైన్ అనమాట 6:40కి అలా. మేము 5:30కి అలా వచ్చేసాం స్టేషన్కి. ఇదిగోండి మా తమ్ముడు, మా పాప, మా చిన్నమ్మ, మా మమ్మీ అందరము స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. అక్కడ ట్రైన్ ఎక్కుతున్నప్పుడు ఎవరిదో స్లిప్పర్ జారిపోయిందంట చెప్పు. ఆ చెప్పు అయితే ఎత్తుక్కుంటున్నారు అక్కడ. అదే క్లిప్ తీశాను. ఇక్కడ వచ్చేసి మా బావగారు, మా అక్క వాళ్ళ బాబు అనమాట. అందరం చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. అంత దూరం కానీ మనం ఏదన్నా ఒక ట్రిప్ వెళ్ళాలి అనుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మంది కలిసి వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనం ఒక్కళ్ళం అంటే మన ఫ్యామిలీ వరకు కాకుండా నేనైతే ఎక్స్పీరియన్స్ చేసింది అదే. అందరం కలిసి వెళ్తే చాలా బాగుంది ట్రిప్ అనేది. చూడండి, ఇక్కడ వచ్చేసి ఈయన మా తాతయ్య అంటే మా మావయ్య గారు అనమాట. మా తాతయ్య, మా బాబాయ్, అక్కడ మా చిన్నమ్మ, మా పాప, అక్కడ రెడ్ చున్ని మా అక్క అనమాట. అక్కడ కూర్చొని స్పెట్స్ పెట్టుకున్నారు కదా మా అత్తయ్య అంటే మా అమ్మమ్మ, ఈయన మా వారు. లగేజీలన్నీ చక్కగా పెట్టేసుకొని అదే అనమాట మేము ఎక్కాల్సిన ట్రైన్. ఇంకా టైం ఉంది, 1/2 అవర్ పైనే టైం ఉంది కదా అని మేమైతే డోర్స్ కూడా ఓపెన్ చేయలేదు. ఇంకా పిల్లలైతే అసలు లగేజ్ బ్యాగ్స్ అటు ఇటు తిప్పుతా భలే ఆడుతున్నారు. ఇప్పుడే ఇంత అల్లరి చేస్తున్నారు, మనం వెళ్ళేలోపు చుక్కలు కనపడతాయి మనకైతే అనుకుంటున్నాం మేము. ఇంక ఇలా కాదులే, ట్రైన్ ఎక్కేస్తే కొంచెం అల్లరన్నా తగ్గిద్ది, ఇంకెంతసేపు అని అటు ఇటు తిరుగుతున్నారు. సరే ట్రైన్ ఎక్కి కూర్చుందాం కదా అని ట్రైన్ అయితే ఎక్కేసాము. ఏమైంది అంటే మాకు మేము యాక్చువల్గా ఇంకో 15 డేస్ తర్వాత వెళ్దాము అని అయితే అనుకున్నాము. ఈలోపు మా చిన్నమ్మ వాళ్ళ పాపకి 380 సీట్ వచ్చింది. తనకి మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయేమో ఒకవేళ అంటే కౌన్సిలింగ్ ఉందన్నమాట. వాళ్ళ తొందర వల్లే మేము ముందు బుక్ చేసుకున్నాం. కానీ పాపం లాస్ట్ మినిట్లో మా ట్రైన్ టైం, డేటు, అలాగే తన కౌన్సిలింగ్ ఒకే రోజు వచ్చింది. వాళ్ళ టికెట్స్ అయితే క్యాన్సిల్ చేశాం. కానీ ఇడుపులపాయలో మనకి అక్కడ కౌన్సిలింగ్ అయిపోయిన వెంటనే నెల్లూరు నుంచి ట్రైన్ పట్టుకొని మేము షిరిడి మార్నింగ్ వెళ్తే అదే రోజు నైట్కి వాళ్ళు అయితే వచ్చేసారు షిరిడి. అక్కడ వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. ఇంకా ట్రైన్లో అలా బుక్ చేసుకోవడం వల్ల మాకేమైందంటే దగ్గరగా రాలేదన్నమాట సీట్లు. కొన్ని సీట్లు ఒక బోగీలో, కొన్ని సీట్లు ఒక బోగీలో అలా వచ్చినాయి. అలా వచ్చేటప్పటికి మేము రిక్వెస్ట్ చేసామన్నమాట. ఇక్కడ మేము కూర్చున్న బోగీలో ఏదైతే ఉన్నారో మొత్తం మా సిస్టరు నేను తిరిగి ఎవరన్నా సింగిల్గా ఎక్కిన వాళ్ళు కానీ లేదా ఇద్దరు అలా ఎక్కిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ 1 అవర్ పట్టింది. కొంతమంది అయితే కన్విన్స్ అయ్యి పాపం మా సీట్స్కి అయితే ఎక్స్చేంజ్ అయ్యామన్నమాట. ఇంకా ఒక 2-3 సీట్లు అయితే అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. మేము డిన్నర్ చేసేసి మా తమ్ముడు వీళ్ళిద్దరు, ఇదిగోండి టోపీ పెట్టుకుని కూర్చున్నాడా, వీళ్ళ చెల్లికే అనమాట సీట్ వచ్చింది. మా చిన్నమ్మ, బాబాయి, మా చెల్లి ముగ్గురు షిరిడీలో జాయిన్ అయ్యారు మాతో పాటు. ఇదిగోండి మా బాబాయ్ హాయ్ చెప్తున్నారు. ఇలా చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళాము షిరిడి. నేను చెప్పేది ఏంటి అంటే కొంచెం లేట్ అయినా, ఒక 15 డేస్ లేట్ అయినా పర్లేదు, మాకు ఆర్ఏసీ వచ్చినాయి అనమాట. అందుకని మాకు సీట్స్ అనేది ఒక్కో బోగీలో ఒక్కోలాగా సైడ్ అప్పర్స్ అలా వచ్చినాయి, ఒక్క చోట రాకుండా. అలా కాకుండా ముందుగా ప్లాన్ చేసుకొని మనం బుక్ చేసుకుంటే ఒకే చోట వస్తాయి అన్నమాట. అప్పుడు మనకి కలిసి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. అక్కడొకరు కొంతమంది అడ్జస్ట్ అయ్యారు కాబట్టి సరిపోయింది, లేకపోతే పిల్లలతో చాలా ప్రాబ్లం అయ్యేది. ఇదిగోండి పిల్లలు ఎవరు బెర్తాళ్ళు మాది సీటు అని ఎక్కి అల్లరి మొదలు పెట్టేశారు. మా బాబు అనమాట కింద, మా బాబు ఎక్కితే మా అక్క వాళ్ళ బాబు ఎందుకు ఊరుకుంటాడు, కింద నేను అని వాడు కింద
అలా చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. ఇదిగోండి బాబు, మా అక్క వాళ్ళ బాబు ఆద్విక్, మా బాబు పేరు ఆద్విక్, మా అక్క వాళ్ళ బాబు పేరు ఆశ్రిత్. ఇలా చక్కగా పడుకున్నారు. మేము బుక్ చేసుకుంది ఏంటంటే షిరిడి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి విజయవాడ నుంచి మంగళవారం ఏదో ఒక రోజు మాత్రం సాయినగర్ వరకు షిరిడి వరకు ట్రైన్ ఉంది. మేము వచ్చేసి ఈ ట్రైన్ మన్మాడ వరకు వెళ్ళిద్ది. మన్మాడ వరకు బుక్ చేసుకున్నాం, కానీ నాగర్సోల్లోనే దిగాము. ఎందుకు అంటే నాగర్సోల్ నుంచి షిరిడి తక్కువ డిస్టెన్స్ అనమాట. అంటే అక్కడి నుంచి వెహికల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మనం నాగర్సోల్ దాటిన తర్వాత మన్మాడ స్టేషను. ఇక్కడి నుంచి ట్రైన్లో మనకి జర్నీ కొంచెం టైం పట్టిద్ది. మళ్ళీ అక్కడి నుంచి కూడా మనం ఛార్జెస్ చూసుకున్న అక్కడి నుంచే ఎక్కువ షిరిడీకి. అందుకని బుక్ చేసుకోవడం మన్మాడ వరకు బుక్ చేసుకున్నా కూడా నాగర్సోల్లో దిగేసి అక్కడి నుంచి ఒక వెహికల్ మాట్లాడుకొని షిరిడీ అయితే వెళ్ళాము. షిరిడీలో మేము ఎక్కడ దిగాము, బడ్జెట్ ఫ్రెండ్లీ, ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా యూజ్ అయ్యే విషయాలు అయితే చెప్తాను. అలాగే చూడాల్సిన ప్లేసెస్ కూడా చెప్తాను. ఇది 3rd టైం అనమాట మేము షిరిడీ వెళ్ళడం. మీకు షిరిడీ వెళ్ళే ఆలోచన ఉన్నా, లేకపోతే మీకు ఇలా ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళకి మనకు మేబీ ఒక 3-4 వీడియోస్ అయితే రావచ్చు, 3 వీడియోస్ రావచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా గ్యాప్ అయితే వచ్చింది, నాకు హెల్త్ బాగాలేదు షిరిడి నుంచి వచ్చిన తర్వాత. అందుకని మన స్టిచ్చింగ్ ఛానల్లో కానీ ఈ ఛానల్లో కానీ ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఇలా నైట్ డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్నపిల్లలకైనా కూడా రిజర్వేషన్ అయితే చేసుకున్నాం బెర్తులు. అంటే పడుకోవడానికి కానీ దేనికైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని. డిన్నర్ చేసేసిన తర్వాత ఒక 2-3 సీట్లు అడ్జస్ట్ అవ్వలేదు కదా, వేరే బోగీలో వచ్చినాయి అనమాట. అవి ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు. మా తమ్ముడు వాళ్ళు అయితే డిన్నర్ చేసేసి అక్కడికి వెళ్ళి పడుకున్నారు. ఎర్లీ మార్నింగ్ అయితే లేచి వచ్చేసారనమాట. ఈరోజు ఈవినింగ్ 6:40కి ఎక్కాం కదా ట్రైను. నెక్స్ట్ డే మార్నింగ్ 9-9:30కి అలా దిగామన్నమాట. చక్కగా పడుకున్నారు పిల్లలు, ఇబ్బంది ఏం పెట్టలేదు. చక్కగా వాళ్ళకు ఉయ్యాలు ఊగినట్టుందనమాట. మార్నింగ్ లేచి బ్రష్లు అవన్నీ చేసేసుకొని ఇంకా ట్రైన్ దిగిన తర్వాత నాగర్సోల్ నుంచి షిరిడి వరకు అయితే వెహికల్ మాట్లాడుకొని వెళ్ళిపోయామన్నమాట. చాలా బాగుంది జర్నీ అయితే. పిల్లలతో వెళ్ళినా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ ఇబ్బంది కానీ ఏమీ లేదు, చక్కగా ఆడుకున్నారు. పొద్దున్నే లేచి ఇంకా రెడీ అయిపోయి ఇంకా ఫోన్లు పట్టేసుకున్నారనమాట. అయితే ఆటలో పైకి ఎక్కడం దిగడం, పైకి ఎక్కడం దిగడం, లేదంటే ఫోను, ఈ రెండే వాళ్ళకి పనులు. మా చిన్న పాప ప్రవర్ష తన పేరు, ఫోన్ చూసుకుంటుంది అనమాట. ఇదండి ఈరోజు వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.